హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ ఏప్రిల్ 8వ తేదీన అమావాస్య, అందులోన సూర్యగ్రహణంతో కలగలసి రాబోతోంది. ఈ యొక్క అమావాస్య 380 సంవత్సరాల తరువాత వస్తున్న అతి శక్తివంతమైన పరమ పవిత్రమైన అమావాస్య. కొడుకులు ఉన్న ప్రతి ఒక్క కుంభరాశి స్త్రీ కూడాను ఈ పరిహారం తప్పక పాటించాలి. ఇది శాస్త్రం చెప్తున్నమాట. మీ కొడుకుల భవిష్యత్తు బంగారుమయం అవుతుంది. ఇబ్బందుల నుంచి బయటపడతారో, సతాయిస్తున్న పిల్లలు మీ మాట వింటారో, కొడుకులు మీ మాట వినక లేదా కొడుకుల ద్వారా మీరు బాధపడుతున్నా కూడాను ఈ పరిహారం తప్పక పాటించండి. మీ కొడుకుల భవిష్యత్తు బంగారుమయంగా మారాలి అన్నా, వారి ఇబ్బందులు తీరిపోవాలి అన్నా, వారికి ఉన్నటువంటి కష్టాల నుంచి, సమస్యల నుంచి, కొడుకులు చిన్నవారు అయినా కూడాను కుంభరాశి స్త్రీలు తప్పకుండా సూర్యగ్రహణం తిథి నాడు ఈ పరిహారం పాటించాల్సిందే. సాయంత్రం 6 గంటల తర్వాత ఈ పరిహారం చేసి తీరాలి. ఇది జ్యోతిష పండితులు చెప్తున్న మాట. అస్సలు అలక్ష్య పెట్టవద్దు. కుంభరాశి స్త్రీలు ఏప్రిల్ 8 అమావాస్య సూర్యగ్రహణం కలగలసి వచ్చిన ఈ రోజున మీ ఇంటి మగ బిడ్డకు ఈ పరిహారం పాటించండి. అయితే అసలు ఎలా చేయాలో, ఏ నియమ నిబంధనలు పాటించాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి స్త్రీలు, వీరి యొక్క సంతానం అంటే బహు ప్రేమ. వీరు బంధాలకు ఎక్కువగా విలువను ఇస్తూ ఉంటారు. తమ కడుపున పుట్టిన బిడ్డలు అంటే చాలా మక్కువ ఎక్కువగా ఉంటుంది. ఆడపిల్లలు అయినా మగ పిల్లలు అయినా సంతానం అంటే కుంభరాశి స్త్రీలకు ఎక్కువ ఇష్టము. కానీ కొడుకులు అంటే వంశాన్ని నిలబెట్టేవారు, తన తరువాత వంశ పాలన చేసేవారు. కావున కొడుకులు అంటే ఒక రెట్టు ఎక్కువ ఇష్టం ఉంటుంది. మన హిందూ సంప్రదాయం ప్రకారం మగ సంతానం అంటే తమను పున్నామ నరకం నుండి బయట పడేస్తారని, తమతో పాటుగా జీవితాంతము కలిసి ఉంటారని. ఆడబిడ్డ అయితే పెళ్లి అయ్యి వేరొక ఇంటిని సంరక్షించడానికి వెళ్లిపోతుంది. అందుకని మగ సంతానం అంటే మక్కువ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈనాటి కాలంలో ఆడపిల్లలు అయినా మగ పిల్లలు అయినా ఇరువురు ఒకటేనండి. ఆడ సంతానానికి అయినా ఈ పరిహారం చెయ్యండి. మీ సంతానం బాగుంటుంది. వారి భవిష్యత్తు అంధకారంలో పడకుండా మీరు కాపాడిన వారు అవుతారు. కుంభరాశి స్త్రీలు కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ, కూతురు ఉన్నా కూడాను ఈ పరిహారం పాటించవచ్చును. అయితే ఈ పరిహారం ఎప్పుడు పాటించాలి అంటే గనక సాయంత్రం 6 గంటలు దాటాక ఈ పరిహారం పాటించాల్సి ఉంటుంది. అసలు అన్ని పరిహారాలు సాయంత్రం తర్వాతే చెయ్యాలి అంటారు ఎందుకు అనే సందేహం, అనే ప్రశ్న మీకు కలిగి ఉండవచ్చును. మనకి ఎక్కువగా సాయం సంధ్య సమయమే ఇంట్లోకి దరిద్రం వస్తుంది, నెగటివ్ ఎనర్జీ వస్తుంది. మనం ఎక్కడెక్కడికో వెళ్తామో, ఎక్కడెక్కడో తిరుగుతాము, ఎందరినో కలిసి ఇంటికి చేరుకుంటామో. ఇప్పటికీ ఆధునిక కాలంలో మనకి బాత్రూమ్స్ అనేవి ఇంటి లోపలే ఉన్నాయి కదండి. కాళ్ళు చేతులు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చేస్తున్నాము. తత్ఫలితంగా మన కాళ్ల ద్వారానే మన ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఈ యొక్క నెగటివ్ ఎనర్జీ మన ఇంట్లో సంతానం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ యొక్క ప్రభావ రీత్యా వారు మన మాట వినకపోవడమో, మనం చెప్పింది అర్థం చేసుకోకపోవడమో, తదితర ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. వారి భవిష్యత్తు కూడా అస్సలు బాగుండకపోవడమో, చేసే పనుల్లో అస్సలు విజయం కలగకపోవడమో, మీ సంతానం కొంచెం బాగున్నా చూసి ఓర్వలేక ఎదురింటి వారు, పొరుగింటి వారు, మీ బంధుమిత్రులు కావచ్చు, మీ సంతానం మీద దిష్టి పెడుతూ ఉంటారు. అది నరదిష్టిగా పరిణమిస్తుంది. నరదిష్టి ఉన్నట్లయితే గనక అసలు మనం చేసే పనులు ముందుకు సాగవో. మీ సంతానం ఇబ్బందులకు కారణమో నరదిష్టి అయి ఉంటుంది. ఈ యొక్క నరదిష్టి నుండి తప్పించడానికి ఈ పరిహారం చేయాలి. ఇంతటి తిథి నక్షత్ర వారమో మరల మనకి కలిసి రాదో అద్భుతవంతమైన తిథుల్లో మీరు పరిహారాలు చేస్తే గనక ఫలితాలు మెండుగా ఉంటాయి. మీ పిల్లల భవిష్యత్తును బంగారుమయంగా చేసిన వారు అవుతారు. కావున కుంభరాశి స్త్రీలు తప్పక మీ సంతానం పట్ల ఈ విధముగా మీరు ఈ పరిహారం మనస్ఫూర్తిగా నమ్మకంతో ఎవ్వరికీ తెలియకుండా అతి రహస్యంగా ఈ తిథి నాడు చేయాలి. ఇలా చేస్తే గనక అద్భుతాలు జరుగుతాయి మీ ఇంట. ఇది జ్యోతిష పండితులే చెప్తున్నమాట. 360 సంవత్సరాల తర్వాత వస్తున్న అతి శక్తివంతమైన సూర్యగ్రహణంతో కూడుకొని వస్తున్న ఈ అమావాస్య తిథి నాడు నిర్లక్ష్య పెట్టవద్దు. మీ యొక్క సంతానం
బాగుండాలని నమ్మకంతో కులదైవాన్ని ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఈ పరిహారం చెయ్యండి. అయితే 2 పరిహారాలు పాటించాల్సి ఉంటుంది. కొడుకులు ఉన్న కుంభరాశి స్త్రీలు, కొడుకులు కావచ్చు కూతుళ్లకు కావచ్చు, ఈ పరిహారం పాటించండి. చెంబులో నీటిని తీసుకోండి. రాగి చెంబు గాని ఇత్తడి చెంబు గాని ఏదైనా తీసుకోండి. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, స్టీల్ చెంబుతో మాత్రం ఈ పరిహారం చెయ్యొద్దు. అది మన ఇంట్లో అననుకూల ఫలితాలే పెంచుతుంది కానీ ప్రతికూల ఫలితాలే పెంచుతుంది కానీ అస్సలు అనుకూల ఫలితాలు అందించదు. కావున మీరు ఖచ్చితంగా స్టీల్ చెంబుతో పరిహారం పాటించొద్దు. ఇలా మనము రాగి లేదా ఇత్తడి చెంబు తీసుకుని ఆ చెంబులో సగానికి పైగా నీటిని నింపుకొని అందులోన చిటికెడు కుంకుమను కలపండి. ఆ తర్వాత చిటికెడు ఆవాలు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 2 లేదా 3 ఎండు మిరపకాయలు వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వేసుకుని ఎడమ చేతిలో ఈ చెంబును పట్టుకుని మీ సంతానాన్ని ఒక్కొక్కరిగా కూర్చోపెట్టి ఎంతమంది సంతానమున్నా అంతమందికి ఈ పరిహారం పాటించాలి. 9 సార్లు సవ్య దిశలో, 9 సార్లు అపసవ్య దిశలో తల చుట్టూరా తిప్పండి. ఆ తర్వాత పల్లెటూరులో అయితే గనక బజాట్లో పారబోసేయండి ఈ నీటిని. లేకపోతే ఇప్పటి ఆధునిక కాలంలో మీ ఇంటి దగ్గర ఇలా షింకుల్లో పోసుకోవడం అలాంటివి అస్సలు చెయ్యొద్దు. ఏదైనా చెట్టు మొదట్లో పోసేయండి. ఇంటి నుండి బయటకు వచ్చి ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయండి. అంతేగాని మీ ఇంట్లోనే చెట్టు మొదట్లో పోసే ప్రయత్నాలు మాత్రం అస్సలు చెయ్యొద్దు. ఇంకొకటి గుర్తు పెట్టుకోండి, తులసి మొక్క మొదట్లో మాత్రం ఈ నీటిని అస్సలు పోయొద్దు. ఈ ఎరుపు నీరు మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని, మీ పిల్లల వంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని ఆకర్షించుకుని ఉంటాయి. కావున ఖచ్చితంగా ఈ నీటిని తులసి మొక్క మొదట్లో పోయొద్దు. ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీ పిల్లల జీవితం మారిపోతుంది. మీ పిల్లల జీవితం బాగుండడానికి ఈ పరిహారం చాలా ఉపయుక్తంగా ఉంటుంది. తిదివార నక్షత్రం కలగలసి వచ్చినటువంటి ఈ రోజున తప్పకుండా నమ్మకంతో, విశ్వాసంతో కులదైవాన్ని స్మరించుకుంటూ ఈ పరిహారం తప్పక పాటించండి. చెడు ప్రభావం పడకుండా. గ్రహణ ప్రభావం అందరిపైన కనీసం కొంచెమైనా ఉంటుంది. కాబట్టి గ్రహణ ప్రభావం నుండి కూడా తప్పించుకోవడానికి ఈ పరిహారం ఉపయుక్తంగా ఉంటుంది. ఎంతో మంది ఎన్నో రకాలుగా దిష్టి పరిహారాలు పాటిస్తూ ఉంటారో, కొంతమంది చీపురు పుల్లలతో చేస్తూ ఉంటారో, ఇంకొంతమంది ఏమిటంటే గనక నిమ్మకాయలతో చేస్తూ ఉంటారో. ఎటువంటి పరిహారం అయినా కూడాను ఈ పరిహారం మాత్రం ఖచ్చితంగా జ్యోతిష పండితులు చెప్తున్న పరిహారం. ఇలా నియమ నిబంధనలతో పాటిస్తే తప్పక మేలు కలుగుతుంది. గ్రహణం యొక్క విష కిరణాలు మీ సంతానం మీద పడకుండా ఉంటాయి. కావున తప్పక పాటించండి. ఇక 2వ పరిహారం విషయానికి చూసుకుంటే గనక 2వ పరిహారం మీరు చేయవలసింది ఏమిటంటే కోడిగుడ్డుతో ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది. కోడిగుడ్డు అందరికీ తెలుసునండి. 5 రూపాయలు పెడితే బయట మనకి మార్కెట్ లో దొరుకుతుంది. 5 రూపాయలతో మనం తెచ్చే కోడిగుడ్డు మీ యొక్క సంతానం విషయంలో అద్భుతవంతంగా పరిహారానికి ఉపయుక్తంగా ఉంటుంది. ఎన్నో ఇబ్బందులకు కారణమైనటువంటి, దరిద్రాలకు కారణమైనటువంటి ఆ యొక్క దిష్టి అనేది తరిమి కొట్టడానికి కోడిగుడ్డు చాలా వరకు కూడాను అమోఘ ఫలితాలు తెచ్చిపెడుతుంది. అమావాస్య సూర్యగ్రహణం కలగలసి వచ్చిన ఈ రోజున కోడిగుడ్డుకు అతీంద్రియ శక్తులు వస్తాయండి. కోడిగుడ్డు చూడడానికి పైన మనకి తెలుపు రంగులో ఉంటుంది, కానీ లోపల మనకి పసుపు రంగులో ఉంటుంది. పసుపు రంగు, తెలుపు రంగు 2 కలగలసి చాలా వరకు కూడా అద్భుతాలు సృష్టిస్తాయి. కోడిగుడ్డుతో మనం దిష్టి తీసే పరిహారాలు చేస్తే గనక పరిహారానికి ఫలితం దక్కక మానదు. అలాగే నెలల ప్రభావం మగ సంతానానికి ఖచ్చితంగా ఉంటుంది. సరి నెలల ప్రభావం ఉంటుంది. కావున ఆ యొక్క ప్రభావం నుండి కూడా మీ మగ సంతానాన్ని బయటపడేయాలంటే కుంభరాశి జాతకులు ఖచ్చితంగా ఈ సూర్యగ్రహణం తిథి నాడు ఈ విధంగా చేయాల్సిందే. ఇది ఖచ్చితంగా మీకు ఉపయుక్తంగా ఉంటుంది. చాలా శక్తివంతమైన పరిహారం అండి. పొరపాటున కూడా ఎవ్వరికీ చెప్పొద్దు. అలాగే సాయంత్రం 6 గంటలు దాటాక మాత్రమే ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది. ఒక కోడిగుడ్డును తీసుకోండి. దాని మీద మీరు బ్లాక్ స్కెచ్ కావచ్చు, ఆడవారు పెట్టుకునే కాటుక కావచ్చు, మసి కావచ్చు, బొగ్గు కావచ్చు, ఏదైనా తీసుకుని ఒక చిన్న బొమ్మను గీయండి. అంటే రౌండ్ గా గానీ లేకపోతే గనక ఇంటూ మార్క్ గానీ ఏదైనా ఒక చిన్న బొమ్మను గీయండి. ఆ తర్వాత కోడిగుడ్డును ఎడమ చేతితో పట్టుకోండి. మీ యొక్క సంతానం తల చుట్టూరా 21 సార్లు అపసవ్య దిశలో, 21 సార్లు సవ్య దిశలో తిప్పండి. ఆ తర్వాత ఎక్కడైనా రహస్య ప్రదేశంలో ఇంటి నుండి బయటకు వచ్చి ఈ ప్రదేశానికి ఎవరు ఎక్కువగా రారు అనుకున్న ప్రదేశంలో ఆ కోడిగుడ్డును విడిచిపెట్టి వచ్చేయండి. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈ యొక్క కోడిగుడ్డు పగలకుండా పెట్టండి. ఇలా పగలకుండా పెట్టడం ద్వారా మీ యొక్క మగ సంతానం మీద ఉన్నటువంటి దరిద్రం కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఎవరైనా చెడు ప్రయోగాలు చేసి ఉండవచ్చునో, లేదా వారి ఉన్నత స్థితిని చూసి ఓర్వలేక ఎవరైనా
నరదిష్టి పెట్టినా కూడాను అటువంటి అన్ని రకాల ఈతి సంబంధిత బాధల నుంచి బయటపడతారో మీ మగ సంతానం అభివృద్ధిని మీరే మీ కళ్లతో చూసి ఆశ్చర్యపోతారు. చాలా మంది చాలా రకాలుగా దిష్టి పరిహారాలు పాటిస్తూ ఉంటారు. పేపర్ కాల్చడము, లేకపోతే ఎండు మిరపకాయలతో దిష్టి తీస్తూ ఉంటారు, లేకపోతే గనక నిమ్మకాయలతో తీస్తూ ఉంటారు, లవంగాలతో, ఇలా ఎవరికి తోచిన విధంగా వారు పరిహారం చేస్తూ ఉంటారు. కానీ ఈ 2 పరిహారాలు ఈ సూర్యగ్రహణం తిథి నాడు ఒక్కసారి నమ్మి పాటించి చూడండి, అంతా మంచే జరుగుతుంది. మీ యొక్క సంతానం అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. వారి యొక్క ఇబ్బందులకు కారణమైన అన్ని రకాల దిష్టి దోషాలు తొలగిపోతాయి. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థాంక్యూ.